మిత్రులారా, ఈరోజు బాబా మైక్ ఆయన ఎవరో జర మైక్ చక్కగా చేసుకో. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్లో ముఖ్యంగా సరూర్ నగర్ ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ నుంచి వివిధ కాలనీల నుంచి మా మిత్రుడు దీప భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా అరవింద్, ఇతర ముఖ్య నాయకులు ఉపేందర్, మిగతా నియోజకవర్గ నాయకులు కేఎల్ఆర్ గారి నేతృత్వంలో ఎంత మంచి సమావేశాన్ని ఏర్పాటు గెలిపించడానికి, ఆశీర్వదించడానికి తెచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మన సరూర్ నగర్ ప్రాంతం, మన ఆర్కేపురం, మన ఎన్టీఆర్ నగర్లో ఉన్న సమస్యలు, మీ ప్లాట్ల ఇండ్ల రెగ్యులరైజేషను ఏ మాత్రం కూడా చేపట్టలేదు. కానీ ఈరోజు మన ప్రాంతానికి ఏది కావాలన్నా ఇవాళ మనం ఢిల్లీకి పోయి అడగాలనంట. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా, తెలంగాణకి ఏమన్నా తెస్తారేమో అనుకున్నా. ఆయన ఏమి తేలే. ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 విమానాలు వేసుకొని వచ్చి తెలంగాణ మీదకి వచ్చి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోయిందయా. నన్ను తిట్టనిక నరేంద్ర మోడీ గారు రావాలనా? నిన్న మన చంద్రశేఖరరావు అదే పని చేస్తున్నాడు కదా. లేకపోతే మీ కిషన్ రెడ్డి, మీ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ అదే పని చేస్తున్నాడు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, కానీ రైతులను వేలాది మందిని కాల్చి చంపిండు. మన తెలంగాణకు ఆనాడు సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసిండు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిండు, ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండు, ఐఐటి, ఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్లను రద్దు చేసిండు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు. ఇదే కాదు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట, చాంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్, అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇవ్వలేదు. అదేవిధంగా చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు అడిగినాం, మెట్రో రైలు ఇవ్వలేదు. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అడిగినాం, మెట్రో రైలు ఇవ్వలేదు. ఇవాళ ఎల్బీ ఓవైసీ హాస్పిటల్ నుంచి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వరకు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇవ్వలేదు. మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ముఖ్యంగా మన ముసరాంబాగ్, మన మలక్పేట్, మన ప్రాంతం సరూర్ నగర్, ఇక్కడి నుంచి వికారాబాద్లో పుట్టి నేరేడ్జర్ల, నల్గొండ జిల్లాలో ప్రవహించే మూసి మురికి కూపంగా తయారైంది. మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని 10 సార్లు కలిసిండు.